హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. లైఫ్లో ఏం నడుస్తుంది? ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనలు ఉంటాయి. మీ డ్రీమ్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే కలలు అంటున్నారు, చాలా పెద్ద పెద్దగా కలలు అంటున్నారు. ఎస్, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, లేకుంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలి, లేదు రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి. ఇట్లా ఎన్నో రకరకాలు ఉన్నాయి. అంటే కలలు కనేటప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి, గొప్పగా అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇవన్నిటికీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఒక్కరు అనుకున్నట్టు నేను ఇప్పుడు ఒక 3 బాటిల్స్ మీకు చూపెట్టబోతున్నా స్క్రీన్ మీద. చూడండి, ఈ 3 బాటిల్స్ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఏదో ఒక కలర్ని మీ మనసులో పెట్టుకోండి. ఒక 2 సెకండ్స్ టైం తీసుకోండి. దాని తర్వాత మీరు ఒక కలర్ని ఏ కలర్ని అయితే పెట్టుకున్నారో అది మీకు గుర్తుండిపోతుంది. కానీ ఇప్పుడే అదే పొజిషన్లో నేను ఒక 30 బాటిల్స్ని ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఆ బాటిల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజన్ అవుతారు అన్నట్టు, దేన్ని చూజ్ చేసుకోవాలి అన్నది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. 30 బాటిల్స్ని చూపెట్టి 2 సెకండ్స్ టైం ఇచ్చి మీరు చూజ్ చేసుకోండి అంటే కొంచెం కన్ఫ్యూజన్కి గురవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అన్ని మల్టిపుల్ టాస్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఒక పనిని ఫోకస్ చేసినప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవుతాం. నాదే ఎగ్జాంపుల్ కావచ్చు. సిటీకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఒక ఫీల్డ్ ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి మారినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఛానల్ నడిపిస్తున్నాం, న్యూస్ ఛానల్ నడిపిస్తున్నాం, పొలిటికల్ నడిపిస్తున్నాం, కెరీర్ గైడెన్స్, ఇట్లా చాలా డిఫరెంట్ డైరీ ఫార్మింగ్కి సంబంధించి నాకున్న ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఛానల్లో పెడదామంటే బ్రెయిన్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది. లైఫ్లో ఇవన్నీ ఒకటేసారి దీంట్లో చేయాలంటే స్ట్రక్ అయిపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం. సరే, అట్లా కాకుండా మీరు కూడా అట్లాంటి ఛాన్సెసే ఉంటాయి. నేను ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఇది దీంట్లో ఫస్ట్ రావాలి, దాంట్లో ఫస్ట్ రావాలి, ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ చేయాలి కాదు. ఏదో ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. ఏదో ఒక కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత రావాలంటే ఫస్ట్ మీరు కొన్ని నెలలు అందరికీ డిసప్పియర్ కండి. డిసప్పియర్ అంటే ఎవరికి కనపడకుండా ఉండండి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు మీ లక్ష్యాన్ని ఛేదించుకోగలుగుతారు. మీరు మీ ఎనర్జీని డిఫరెంట్ పనుల మీద వేస్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఒక పనిలో సక్సెస్ కాదు. ఇది చేద్దాం అన్నప్పుడు డీవియేషన్ వస్తుంది. మీ ఎనర్జీ డిఫరెంట్ పనుల మీద పెడతారు కాబట్టి మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. సో మీరు ఈ వీడియో మీ లైఫ్ చేంజింగ్ వీడియో కాబోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు సెట్ ఎ గోల్. ఆ గోల్ ఒకటే గోల్ని సెట్ చేసుకోండి. ఆ గోల్ని సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోకస్గా దాన్నే పని చేయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకుముందు నేను ఒక డైరీ ఫార్మర్గా ఉండేది. ఓన్లీ డైరీ ఫార్మింగ్ అన్నప్పుడు సక్సెస్ చూసినాం, ఓన్లీ జాబ్లో చేసినప్పుడు సక్సెస్ చూసినాం. ఓన్లీ ఒకటే పని. ఎప్పుడైతే మల్టిపుల్ పనుల మీద మనం ఇంట్రెస్ట్ పెడతామో, మన బ్రెయిన్ని డీవియేట్ అవుతామో అప్పుడు మనం ఫెయిల్యూర్ అవుతాం. సరే, ఓన్లీ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్ నడిపించు, ఒక డైరీ ఫార్మ్ ఛానల్ నడిపించినప్పుడు దానికి మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేది, లైక్స్ వచ్చేది, కామెంట్స్ వచ్చేది, అన్నీ వచ్చేది. ఇప్పుడు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాం కాబట్టి మన ఫోకస్ అన్ని కొంచెం డీవియేషన్. సో దీని నుంచి కంబ్యాక్ కావడానికి నేను ఏం చేసిన అంటే లేదు, మనం ఒకటే టార్గెట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. వెదర్ ఐ నీడ్ టు క్విట్ పాలిటిక్స్ అనేది మొత్తం పక్కన పెట్టాలి. మనం ఏదైతే పని చేయాలనుకున్నాం ఆ పని మీదనే ఏకాగ్రతతోటి, ఫోకస్ తోటి కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అలా చేసినప్పుడు ఎవరైనా 100% సక్సెస్ అవుతారు. కొన్ని రోజులు ఏంటంటే ఇవన్నీ పనులు, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ అయ్యేసరికి మైండ్ పని చేయకుండా పోతుంది. అది నాకనే కాదు, ఎవరికైనా కూడా అంతే. సో 1 by 1 ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత జాబ్ కొట్టాలి, తర్వాత ఇది కావాలి, అది కావాలని అనుకుంటుంటారు. కానీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ మీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ఎగ్జామ్స్ మంచిగా అయిన తర్వాత నెక్స్ట్ కెరియర్ మీదకి రండి. కెరియర్లో ఏం చేయాలి ఏంది అన్నది తర్వాత ఆలోచించుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి. సరే, దీన్ని ఒక 3 స్టెప్స్లలో మీకు చెప్తా. ఎట్లా స్టార్ట్ చేయాలి, మనం 3 స్టెప్స్లలో మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. చిన్నగా చేయండి. ఏ పనినైనా ఇట్లా ఇవాళ నేను చదివేస్తా, ఇరగదీస్తా, మొత్తం 16 గంటలు చదువుతా, 17 గంటలు చదువుతా, 10 గంటలు చదువుతా కాదు. 1 గంట మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఆ గంటలో ఎంత నేర్చుకోగలుగుతారో అంత 1 గంటలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎవరైనా ఏం తెలియనని పోయి ఇట్లా బిల్డింగ్ కట్టమని చెప్పి మనం ఎప్పుడన్నా అన్నాం అనుకో, బిల్డింగ్ కట్ట, అమ్మో వాళ్ళు బిల్డింగ్ నాకెట్లా కట్టొస్తుంది, మనకు రాదు అని చెప్పి ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తారు. అదే ఒక 2 ఇటుకలను పేర్చి
గోడ మీద 2 ఇటుకలను పేర్చి కట్టమని చెప్పినాం అనుకో, అది చాలా సింపుల్ అంటారు. కానీ అంటే ఇది స్మాల్ థింగ్, ఇది బిగ్ థింగ్. ఈ స్మాల్ థింగ్ ఒక ఇటుక మీద ఇటుక పేర్చినప్పుడే ఒక రోజు అదొక బిల్డింగ్ లాగా మనకు అవపడుతుంది అన్నట్టు. సో స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. తక్కువ పని అంటే ఈరోజు నేను గంట సేపే చదవాలనుకున్నా, లేదు జిమ్కి పోతున్నా, నేను ఇవ్వాలని మనం అనుకుంటాం, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనుకొని 4 గంటలు వర్కౌట్ చేద్దాం అనుకోకండి. యూ స్టార్ట్ విత్ హాఫ్ అన్ అవర్, తర్వాత 1 అవర్, ఇట్లా స్లోగా పెంచుకుంటూ పోండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ చదువుకోండి, తర్వాత 1 అవర్ చదువుకునేటట్టు చూసుకోండి, తర్వాత 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, ఇట్లా పెంచుకుంటూ పోండి. ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు సక్సెస్. దెన్ కమింగ్ టు ద పాయింట్ 2, మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం అలా తయారవుతాం. దానికి ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే గతంలో ఒక దగ్గర రేస్ అయ్యేది, అంటే 1 కిలోమీటర్ రేస్. ఆ రేస్ ట్రాక్ చుట్టూ, అంటే అది ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ట్రాక్ చుట్టూ ఒక రౌండ్ కొట్టడానికి ఎవరికైనా కానీ 4 మినిట్స్ టైం పట్టేది. ఆ 4 మినిట్స్ కంటే తక్కువ టైం ఎవరికి పట్టదని చెప్పి డాక్టర్స్ అందరు కూడా ప్రూవ్ చేసిండ్రు. అంత మనిషి వల్ల కాదు, రన్నింగ్ రేసెస్ జరుగుతాయి కదా, ఆ ట్రాక్ని 4 మినిట్స్ లోపల చేయలేడని చెప్పిండ్రు. సరే, అట్లా చేయలేడని చెప్పి డాక్టర్స్ చెప్పిండ్రు, ఒక మనిషి వల్ల సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా ఒకసారి ఏమైందంటే ఒక మనిషి ఆ ట్రాక్ని 3 మినిట్స్ 59 సెకండ్స్లోనే చేయగలిగి తను ఛాంపియన్ అయిండు. అరే 4 మినిట్స్ లోపే చేసిండు కదా అని చెప్పి. దాని తర్వాత ఇమ్మీడియట్ ఏమైంది తెలుసా, నెక్స్ట్ ఇయరే మళ్ళీ 3 మెంబర్స్ ఆ 4 మినిట్స్ లోపు ఆ ట్రాక్ని కవర్ చేయడం జరిగింది. అంటే దాని తర్వాత టైం తగ్గించుకుంటూ రావడం జరిగింది. అంటే ఇట్ ఈజ్ పాసిబుల్. మన మైండ్లో ఏదైతే అనుకుంటామో, మన మైండ్ని మనం ఎట్లయితే ట్రైన్ చేస్తామో, నేను సాధించగలను అన్న నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలను. కాదు నేను గాడిదని, నా నుంచి కాదు, నా వల్ల కాదు, నేను ఇంజనీర్ కాలేను, డాక్టర్ కాలేను, ఎమ్మెల్యేనా, అంత పెద్ద పోస్ట్ నాకు రాదు కావచ్చు అని మనం ముందే భయపడుతుంటాం. ఆ భయం వల్లనే కలిగేది ఏంటంటే మన మైండ్ అట్లా తయారు చేసుకుంటాం కాబట్టి మనం చేయలేం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతో పెద్ద ఉన్నత స్థాయిలకు పోయిన వాళ్ళు కష్టపడి వాళ్ళు ఫోకస్డ్గా నేను ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. నేను ఎమ్మెల్యే కావాలి అనుకున్న వారే దాన్ని సాధించుకోగలిగారు. నువ్వు ఇలా ఫీల్ కావాలి. తర్వాత ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు కమిటెడ్గా చేయాలి. ఏదైతే పని చేస్తావో నువ్వు కమిటెడ్గా చేయాలి. మనం ఇంతకుముందు రన్నింగ్ రేస్ ఎగ్జాంపులే తీసుకున్నాం. సో ప్రతి దాంట్లో ఐ ఆమ్ ది బెస్ట్, నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను అన్నది మనం అనుకోవాలి. దాన్నే మైండ్ సెట్ అంటారు. మన మైండ్ సెట్ని మనం వీ హ్యావ్ టు ట్రైన్ ఇన్ ఏ సచ్ ఎ వే. మన మైండ్ని అట్లా ప్రిపేర్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. నేను సక్సెస్ అవుతా, నేను దేంట్లోనైనా ఏ పనైనా చేయగలుగుతా అని మనం అనుకున్నప్పుడే మనం అది సాధించగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంటర్ పోయేది 3rd స్టెప్ వచ్చేసి డోంట్ లిజన్. నువ్వు ఎవరి మాట వినొద్దు అన్నది. అరే ఇదేంద్రా భయ్, అందరూ వినమని చెప్తారు కదా, అందరు మాట వినాలని చెప్తారు కదా, వినొద్దు. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా కూడా మనను డిమోటివేట్ చేస్తారు. నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వు ఇది సాధించలేవు, నీ నుంచి ఇది కాదు, నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు పూర్, నువ్వు ధనవంతుని కాదు, ఇది ఓన్లీ ధనవంతులు చేయగలుగుతారు, ఎమ్మెల్యే కావాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి, ఇలా డిమోటివేట్ చేస్తుంటారు. ప్లస్ ఎమ్మెల్యే కావాలన్నా కాదు, లేకుంటే నువ్వు ఏదైనా ఐఏఎస్ ప్రిపేర్ అయ్యా, నువ్వు యావరేజ్ స్టూడెంట్, నువ్వు కొట్టలేవు అని అంటుంటారు. ప్లస్ ఇంకా ఏదో నువ్వు బిగ్ డ్రీమ్స్లో ఉన్నప్పుడు నీ నుంచి ఇది కాదు అని చెప్పి నేను డిమోరలైజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు నువ్వు ఎవరి మాట వినకుంటుంటేనే చాలా మంచిది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 మందిని ఒక దగ్గర పెట్టిందంట. 100 మందిని ఒకటే చోట పెట్టి వాళ్ళకు ఒక పని అప్పచెప్పింది, ఒక టాస్క్ అప్పచెప్పి రోజు వాళ్ళతో ఏం చెప్పేదంటే, ఈ పని ఎవరు చేయలేరు, ఇది చాలా టఫ్ టాస్క్, అంటే ఇది చాలా కఠినమైన పరీక్ష, ఇది ఎవరు పాస్ కాలేరు అంటే తీరా అందరూ ఏమైపోయిందంటే దానివల్ల డిమోటివేట్ అయ్యారు. అంటే వాళ్ళకు మోటివేషన్ తగ్గిపోయింది, అంటే నమ్మకం తగ్గిపోయి దాదాపు 99 మెంబర్స్ 100లో 99 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయినరు 99 మెంబర్స్? వాళ్ళు డిమోరలైజ్ అయినరు, అంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. కానీ ఒక్కడు పాస్ అయ్యాడు. అరే వీడు ఎట్లా పాస్ అయ్యిండ్రు, వీళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు అని చెప్పి చూస్తే ఆ 100%కి చెవులు వినిపించలేదు కాబట్టి వాడు డిమోరలైజ్ కాలేదు. మనం కూడా సమాజంలో చెవిటి వాళ్ళలాగా ఉండాలి.
ఎవడు చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా మనం ఇంపాక్ట్ చేయాలి, మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మన లక్ష్యాన్ని చేయలేవు అని డిమోరలైజ్ మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో అందరు అట్లనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ దూరంగా ఒక నెలనో 2 నెలలనో దూరంగా ఉండొచ్చు. ఉన్నప్పుడు నువ్వు ఆలోచించుకో. నీకు లోన్లీగా ఫీల్ అవుతావు, నో డౌట్. అందరినీ పిలిచినప్పుడు అరే దోస్తులను మిస్ అవుతావు, నీ ఫ్యామిలీ వాళ్ళని మిస్ అవుతావు, ఫ్రెండ్స్ని మిస్ అవుతావు, ఎంజాయ్మెంట్ మిస్ అవుతావు కావచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఏ రోజైతే ఒక పని మీద ఉండి ఆ పనిలో సక్సెస్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ నీ దగ్గరికే వస్తారు. ఎవరైనా నువ్వు చాలా మంచివాడివైతే నిన్ను ఇష్టపడి అందరూ దగ్గరికి వస్తారంటే ఇది తప్పు ముచ్చట. నువ్వు సక్సెస్ఫుల్ అయ్యి డబ్బులు సంపాదించినోనికి అందరూ దోస్తులే. ఇప్పుడున్న ట్రెండ్ అట్లాంటిది, అదే నడుస్తుంది. ఇది కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇదే ఫ్యాక్ట్ కాబట్టి నేను చెప్పక తప్పలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్, నా లైఫ్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకో. మనం సక్సెస్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు సమాజమే మనల్ని డిఫరెంట్గా చూస్తుంది. దోస్తులు మనకు దూరం అవుతారు, బంధువులు మనం పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు అందరికీ దూరంగా ఉండి నువ్వు సక్సెస్గా నువ్వు మళ్ళీ డబ్బు సంపాదించు, మళ్ళీ పేరు సంపాదించు, నీ పేరే ఒక బ్రాండ్ లాగా మారేటట్టు చూసుకో. మళ్ళీ ప్రతి ఒక్కరు నీ చుట్టూ తిరుగుతుంటారు. ఇది ఫ్రెండ్స్ రియాలిటీ, లైఫ్లో ఉన్న రియాలిటీ. సో అందరినీ వదిలేసి ఒక 30-40 రోజులైనా 2 నెలలైనా ఎప్పటివరకైనా నువ్వు ఒక టాస్క్ నంచుకొని దాని మీద ఫోకస్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వడానికి గల కారణం. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నమస్తే, నేను మీ